అందరికీ నమస్కారం. వెనకాల అటాచ్ చేశాను కదా, అది మార్నింగ్ హైదరాబాద్ సంబంధించినప్పుడు తెలంగాణలో సెక్రటరేట్ ఉంది కదా, సచివాలయం స్టేట్. అందులో ఉన్న ఒక మెయిన్ పర్సన్ ఎంప్లాయీస్ యూనియన్లో కూడా ఉంటారు. ఆయన ఒక వాట్సాప్ గ్రూప్, జర్నలిస్ట్ హైదరాబాద్ అని గ్రూప్ ఉంటుంది. అడ్మిన్ ఆయన నుంచి వచ్చి నేను షాక్ అయ్యాను. ఇదేంటి, ఎస్బీఐ నుంచి మెసేజ్లు వస్తాయి, మీరు ఏం చేయొద్దన్నాడు ఏంటి, అదే గ్రూప్ హ్యాక్ అయిందన్నాడు ఏంటి అబ్బా అనుకున్నా. అప్పుడు నాకు ఒకసారి స్ట్రైక్ అయ్యాను. మాది విఎస్ఆర్ కాలేజ్. దెన్ మా విఎస్ఆర్ కాలేజ్ దానికి సంబంధించేసి మా ఫ్రెండ్స్ అంతా కూడా మేము హాస్టల్లో ఉన్నాం. ఫేర్గా హాస్టల్, కానీ ఓన్లీ మేము వండుకొని తింటూ ఉండేవాళ్ళం. మొత్తం 80 రూములు ఉంటే 10 మంది ఉండేవాళ్ళం. అంతే 12-13 రూములు వాడేసేవాళ్ళం. ఎందుకంటే అందరం కలిపి ఉండడానికి ఒక రూము, పడుకోవడానికి ఒక రూము, టీవీ పెట్టుకోవడానికి ఒక రూమ్ అన్నట్లు లైకాలి. సో ఇది అంతా చెప్తానంటే, మేము మొన్న వచ్చిన గెట్ టుగెదర్ అని తెనాలి దగ్గర కలిసాం. దానికి ముందు ఒక 3-4 months బిఫోర్ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకొని ఉన్నాం. ఆ వాట్సాప్ గ్రూప్ ఏంటి అన్నప్పుడు అకస్మాత్తుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అన్నట్టుగా డీపీ మారిపోయి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీ అకౌంట్ ఏదైతే ఉందో అది బ్లాక్ అయింది, ఇమీడియట్గా కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి అని చెప్పేసి ఒక ఏపీకే ఫైల్ వచ్చింది. అది చూసి చూడగానే ఎక్కడో తేడా కొట్టింది. ఇమీడియట్గా ముందు గ్రూప్ నుంచి బయటకు వచ్చాం. తర్వాత ఎవరిదైతే అంటే ఎవరి నెంబర్ నుంచి అయితే అవన్నీ వస్తున్నాయి చెక్ చేసుకొని అతను ఫోన్ చేసి చెప్తే ఇది అయ్యిందని చెప్పేసి ఇమీడియట్గా మారుద్దాం అనుకున్నాడు. ఇంకా గ్రూప్లో ఉన్న వాళ్ళు మొత్తం ఎగ్జిట్ అవ్వడం, గ్రూప్ తీసేయడం అంతా అయిపోయింది. లక్కీలే మాలో ఉన్న ఏ ఒక్కరు కూడా ఆ ఎస్బీఐ నుంచి వచ్చింది అన్నట్టుగా ఉన్న ఏ ఒక్క లింక్ని క్లిక్ చేయాలి, ఏ ఒక్క ఫైల్ని డౌన్లోడ్ చేయాలి. సో మార్నింగ్ సేమ్ ఇతను కూడా అదే అనమాట. ఎస్బీఐ మీ అకౌంట్ బ్లాక్ అయింది, దానిని మరలా ఓపెన్ చేయాలంటే మీ ఆధార్ నెంబర్ ఇవ్వండి, ఓటీపీ వచ్చింది, కింద లింక్ క్లిక్ చేయండి, డీటెయిల్స్ ఎంటర్ చేయండి, ఏదైతే ఉందో అది చేసిన డబ్బులు మొత్తం గోయిందా. అక్కడ ఏపీకే ఫైల్ ఒకటి వచ్చింది, అది కనుక క్లిక్ చేసి ఆ ఏపీకే ఫైల్ మన దాంట్లో డౌన్లోడ్ అయిందా, మొత్తం మాల్వేర్ ఎంటర్, పర్సనల్ సీచ్ అనేది మొత్తం గోయిందా. వాట్సాప్లో ఈ గ్రూపులు ఉన్నటువంటి ఉన్నాయి కదా, వాటిని హ్యాక్ చేసి ఈ ఎస్బీఐ అంటూ మీకు అకౌంట్ ఏముంది కదా దాని సమస్య అంటూ ఏదైతే వస్తున్నాయో కళలో కూడా అసలు అటువంటి నమ్మొద్దు, పట్టించుకోదు. ఎప్పుడు కూడా ఎస్బీఐ మీకు ఎటువంటి ఏపీకే ఫైల్స్ పంపదు. ఎస్బీఐ ఎప్పుడు కూడా మీ అకౌంట్ బ్లాక్ అయిందని మీకు మెసేజ్లు ఇవ్వదు. ఎస్బీఐ ఎప్పుడు కూడా ఎటువంటి ఏపీకే ఫైల్స్ పంపడం కావచ్చు, మీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి అని చెప్పేసి ఒక లింక్స్ ఇవ్వడం కావచ్చు, ఇటువంటివి చేయదు. మీకు ఎప్పుడైనా సరే ఒక అకౌంట్ ఏదైనా బ్లాక్ అయిందన్నా, తేడా ఉంది అన్న ఆ బ్యాంక్ కస్టమర్ కేర్కి ఫోన్ చేయండి, లేదా బ్యాంకులకు ఫోన్ చేయండి, లేదా ఏ ఫైల్ కూడా క్లిక్ చేయకుండా, ఏ లింక్ కూడా క్లిక్ చేయకుండా, ఏ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేయకుండా కూల్గా మీ మొబైల్ యాప్లో చెక్ చేసుకుంటే సరిపోయింది. ఒకవేళ తెలిసి తెలియకుండా దాన్ని క్లిక్ చేశారు, ఏపీకే ఫైల్ డౌన్లోడ్, ఇమ్మీడియట్గా మొబైల్ ఫ్లైట్ మోడ్లో పెట్టి మీకు ఏ బ్యాంకులు అయితే ఉన్నాయో ముందు వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసి మీ అకౌంట్ హోల్డ్లో చేసి పెట్టమన్నాడు, ఫ్రీజ్ చేసి పెట్టమన్నాడు. దాని ప్రాబ్లం ఉంది, ఆ తర్వాత క్లియర్ అయిన తర్వాత చూద్దామని చెప్పేసానండి. మీ క్రెడిట్ కార్డులు కానీ డెబిట్ కార్డులు కానీ ఇలా ఏవైనా. నేనైతే మరలా చెప్తున్నా, కళలో కూడా వేరే విధంగా ఉన్న ఏపీకే ఫైల్స్ కూడా ఎవరు కూడా డౌన్లోడ్ చేయకండి. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్. సో మరలా చెప్తున్నా, రీసెంట్ టైమ్స్లో డిజిటల్ అరెస్ట్లు ఫ్రాడ్, అండ్ ఆ ఫైల్ ఈ ఫైల్ పంపి ఏపీకే ఫైల్స్ పంపి డౌన్లోడ్ చేయమంటే ఫ్రాడ్, అండ్ మీకు ఏదో గిఫ్ట్ వచ్చింది కింద లింక్ క్లిక్ చేసి డీటెయిల్స్ ఇవ్వండి ఫ్రాడ్. మరలా చెప్తున్నా, ఏ బ్యాంక్ వాళ్ళైనా ఎవరైనా కానీ అఫీషియల్గా మీకు ఏదైనా కాల్ చేయొచ్చు, లేదన్నప్పుడు మీకు ఏదైనా తేడా కనుక ఉంటే బ్రాంచ్ వాళ్ళే మీకు అప్డేట్ ఇస్తారు తప్ప ఒక లింక్ పంపి క్లిక్ చేయండి, మీకు ఓటీపీ వచ్చింది చెప్పండి, మీ ఆధార్ అప్డేట్ చేయలేదు ఆధార్ అప్డేట్ చేయండి, ఆ లింక్ మీద క్లిక్ చేస్తే వచ్చింది, ఆ ఏపీకే ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి, దానిలో డీటెయిల్స్ ఎంటర్ చేయండి, ఇవన్నీ కూడా ఫ్రాడ్. బీ అలర్ట్. అండ్ అలా కనుక ఏ నెంబర్ నుంచి మీకు మెసేజ్ వచ్చినా, ఏపీకే ఫైల్ వచ్చిన ఇమీడియట్గా రిపోర్ట్ కొట్టి బ్లాక్ చేసి అవతల పడండి ఆ నెంబర్ని. నో డౌట్ ఇంకా అందులో.